జనగామ జిల్లా పురపాలక సంఘం 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు సిపిఐ బలపర్చిన సిపిఎం అభ్యర్థి జోగు ప్రకాష్ తో మా మెట్రో ఉదయం ప్రతినిధి ఓదెల సత్యనారాయణ ముఖాముఖి. సిపిఎం అభ్యర్థిగా 5వ వార్డులో స్థానికుల్ని పోటీలో ఉన్నారు. ప్రకాష్ గారు, మీరు పోటీ చేయడానికి గల ప్రధాన కారణం? జనగామ పట్టణంలో 5వ వార్డులో స్థానికుల్ని ఒకటి, రెండోదంటే ప్రజా సమస్యలు ఇక్కడ ఏమున్నాయటువంటిది స్థానికంగా క్షుణ్ణంగా గత 25 సంవత్సరాల నుండి నేను ఇక్కడ చూస్తున్నాను. ఈ సమస్యల పరిష్కారం కోసం నేను ఈ పోటీలో ఉన్నాను. ఈ బాణాపురం ప్రాంతంలో మీరు గుర్తించిన ప్రజా సమస్యలు ఏమిటి తెలపండి సార్. ప్రధానమైనటువంటి సమస్య రహదారి సమస్య ఉన్నది. ఇక్కడ జనగామ జిల్లాను యాదాద్రి జిల్లాను కలుపుతూ ఉన్నటువంటి రోడ్డు ఉన్నది. అది ఎప్పుడు చూసినా కూడా అన్ని గుంతలమయంతో ఉంటున్నది. చాలా సందర్భాలలో యాక్సిడెంట్ అయినటువంటిది చరిత్ర ఉన్నది. దాన్ని బాగు చేయాలి మొదటిది. రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటిది 1200 కుటుంబాలు సుమారుగా జీవిస్తూ ఉన్నాయి. 2 BHK సంబంధించినటువంటిది 200 కుటుంబాలు ఉంటాయి. కానీ ఇక్కడ శ్మశాన వాటిక అనేటువంటిది లేదు. ఆ శ్మశాన వాటిక ఎవరైనా చనిపోతే 4 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి దాన సంస్కారం చేసుకొని వచ్చేటువంటిది ఉన్నది. కాబట్టి తక్షణమే మరి ఆ దాన సంస్కారాల కోసం శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చేయాలి. దాంతోపాటుగా ప్రధానంగా జనగామ పట్టణంలో శివారుగా ఇది ఇందిరమ్మ కాలనీ బాణాపురం అనేటువంటి పేరు ఉన్నది. వాస్తవానికి గతంలో ఇది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినారు. కానీ స్లమ్ ఏరియా డెవలప్మెంట్ లేదు, సీసీ రోడ్ లేదు, డ్రైనేజీ లేదు, ఇక్కడ ఒక్క పార్క్ కూడా లేదు. దీంతో పాటుగా దూర ప్రాంతం కాబట్టి శివారు ప్రాంతం కాబట్టి పాములు, తేళ్లు, దాంతో పాటుగా దొంగల బెడద అనేకటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. దాంతో పాటుగా ప్రధానంగా రంగప్ప చెరువు ఇక్కడ పక్కనే ఉంటది. ఆ రంగప్ప చెరువు సంబంధించినటువంటిది ఏంటంటే అది 32 ఎకరాల 10 గుంటల చెరువు ఉంటది. ఆ చెరువు మొత్తము అన్యాక్రాంతం అవుతా ఉన్నది. దానిని గనక కోంపి చెరువు మారుగా సిద్దిపేటలో ఉన్నటువంటి కోంపి చెరువు మారుగా ఒక డెవలప్మెంట్ చేయాలన్నటువంటిది మా యొక్క ఆశ ఉంది. దాంతోపాటు జనగామ పట్టణంలో ఈ బాణపురంలో అంగన్వాడీ సెంటర్ లేదు, స్కూలు లేదు. దాంతోపాటు నీటి సమస్య చాలా పొడవుగా ఉన్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం నేను గెలిపిస్తే ఈ సమస్యలన్నింటి మీద మున్సిపల్లో జనగామ వరంగల్ జిల్లాలో ఏ గ్రేడ్ 1గా ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఇందులో ప్రధానంగా నేను 20 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఈ బాణాపురం ప్రాంతంలో ఈ 5వ వార్డులో గత ప్రభుత్వాలు కూడా మరి మున్సిపల్ పరిపాలన భాగంగా పరిపాలించాయి. మరి ఈ సమస్యలు ఎందుకు వారు గుర్తించలేదు, ఎందుకు పరిష్కరించలేకపోయారు? ప్రధానంగా గతంలో ఉన్నటువంటిది మరి 2 కౌన్సిలర్గా ఉన్నారు ఈ 5వ వార్డులో. ఆ 2 కౌన్సిలర్ సంబంధించిన టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము ఏ రోజు కూడా ఈ జనగామ పట్టణ సమస్యల మీద మరి ఈ 5వ వార్డు సమస్యల మీద ఏ రోజు కూడా గలమెత్తి మాట్లాడినటువంటిది లేదు. వారికి వాక్చాతుర్యం లేకపోవడం వల్లనే ఈ ఇక సమస్యలు పరిష్కరించలేకపోయారు. దాంతోపాటు ప్రధానంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పుడున్నటువంటి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కానీ మాట్లాడి తెచ్చేటువంటి శక్తి లేనటువంటిది అప్పుడున్నటువంటి కౌన్సిలర్ దగ్గర ఉన్నటువంటిది. దాంతోపాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉండే. యాదగిరెడ్డి గారు ఎక్కడ భూములు ఉన్నాయి అనేటువంటిది చరిత్ర చూసి తప్ప ఈ యొక్క 5వ వార్డును బాగుపరచడం ఏ రోజు కూడా చేయలేదు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన కూడా 2-3 సార్లు ఈ కాలు సంబంధించిన సమస్యల పైన దగ్గరికి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన ఈ బాణాపురం ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల పట్ల సిపిఎం పార్టీ ఏ విధంగా స్పందించింది, వారి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి అయిందో ఒకసారి మాకు తెలియదు. బాణాపురంలో 5వ వార్డు సందర్భంగా మేము ప్రజా సమస్యల పైన అనేక సందర్భాల్లో సర్వేలు నిర్వహించడం. ఆ సర్వేల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఎవరైతే ఉన్నారో స్థలం చూపించి తప్ప ప్లాట్లు పట్టాయిస్తే తప్ప స్థలం చూపించలేదు. అటువంటి సందర్భాల్లో అందరినీ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఐక్యం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం. ఆ సందర్భంగా ఈ ఇందిరమ్మ కాలనీ వెలిసింది. దాంతో పాటుగా
ఈ రోడ్లు సమస్యల మీద అనేక సందర్భాల్లో రోడ్ల మీద నాట్లు వేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయాం. దాంతో పాటుగా ఈ రోడ్డు వేయాలని చెప్పేసి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించడం. అనేక సందర్భాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడికి వెళ్ళి కుండలతోటి ఇక్కడికి వెళ్ళి మున్సిపల్ వరకు వెళ్ళి పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్ళి ఆ నీళ్లను తీసుకురాగలిగినాం. అదే రకంగా పక్కనే ఉన్నటువంటి ఇక్కడ బైపాస్ రోడ్డు పోతా ఉంది. బైపాస్ రోడ్డు సంబంధించినటువంటిది ఒక 6 నెలలు రిలే నిరాదీక్ష చేసి అండర్ పాస్ డ్రైనేజీని అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎంగా ఉద్యమాలు ఈ ప్రాంతంలో చేపట్టినాం. కాబట్టి ఈ విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నాం. ఈ 5వ వార్డు బాణాపురంలో మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? మేము వెళ్తున్నటువంటి ప్రచారంలో భాగంగా సీసీ రోడ్లు ఎక్కడ లేవు. ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది. మొత్తము రోడ్డు మీదకి వచ్చి నీళ్లు పోతా ఉన్నాయి, పాకులు పడుతూ ఉన్నది. దాంతో పాటుగా రోడ్లంతా గుంతలుగా ఉన్నది. దాంతో అనేక మంది ప్రమాదాలకు గురైనని చెప్పేసి చెప్తారు. దఫాలుగా ఈ ప్రచారం ఉన్నది కొనసాగింది. అందులో చాలా మరి ప్రజలందరూ కూడా మంచి బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి గతంలో చేసినటువంటి పాలకులు నిర్లక్ష్యంగా మరి వివరించారు. కాబట్టి అభివృద్ధిని కోరుకుంటున్నాం. కాబట్టి మీ అమూల్యమైన